హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. రీసెంట్ గానే కిల్ మూవీ చూశాను భయ్య. ఈ సినిమా చూసాక నాకు యాక్షన్ అండ్ వైలెన్స్ మూవీస్ తీయాలంటే సందీప్ రెడ్డి తర్వాత ఎవరైనా అనుకున్నా. కానీ ఈ మూవీ డైరెక్టర్ ఎవరో మన సందీప్ అన్న కన్నా వైలెంట్ గా ఉన్నాడు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఆ చంపుకోవడం ఏంట్రా నాయనా అని అనిపించింది. ఒక మనిషిని ఇన్ని రకాలుగా చంపుతారా అని అనిపించింది. మూవీ ప్లాట్ కొస్తే హీరో ఒక ఆర్మీ కమాండో. ఒక రోజు తన లవ్ విషయంలో ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి తన లవర్ ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ ట్రైన్ ఎక్కుతాడు. అదే టైంలో ఒక పెద్ద థీఫ్ గ్యాంగ్ ట్రైన్ లోకి ఎంటర్ అవుతారు. ఆ గ్యాంగ్ నుంచి ప్యాసింజర్స్ ని హీరో ఎలాంటి రిస్క్ తీసుకొని కాపాడాడో తెలియాలంటే సినిమా చూడాలి. మూవీ స్టార్ట్ అవ్వడం ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అయ్యేసరికి మనకి కన్ఫర్మ్ గా చెమటలు పట్టడం స్టార్ట్ అవుతాయి భయ్య. విలన్ రోల్ చేసిన పర్సన్ చాలా రూడ్ అండ్ రగ్డ్ గా కూల్ గా మర్డర్స్ చేస్తూ మంచి యాక్టింగ్ చేశాడు భయ్య. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటది. ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటది. ఇంకా దాని తర్వాత మన హీరో సైకో కిల్లర్ జోన్ లోకి ఎంటర్ అయిపోతాడు. సెకండ్ హాఫ్ అంతా వైలెన్స్ తో నిండిపోయింది. మూవీలో మెయిన్ గా సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మూవీ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అలాగే ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది అండ్ సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రతి రోల్ కి సెపరేట్ సీన్ పడింది అండ్ అంత తక్కువ టైంలో ప్రతి క్యారెక్టర్ ని ఇన్వాల్వ్ చేసి చూపించడం చాలా కష్టం అండ్ డైరెక్టర్ దాన్ని ఈజీగా పుల్ ఆఫ్ చేసి మూవీని ఎక్కడా లాగ్ చేయకుండా చూసుకున్నారు. అసలు మూవీ మొత్తం ట్రైలో తీశారు అంటేనే విచిత్రంగా ఉంది. నెక్స్ట్ టైం ట్రైన్ జర్నీ చేయాలంటే భయం పుట్టేలా చేశారు. సో ఫైనల్లీ ఈ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ ఇగ్నోర్ చేస్తే బెస్ట్. అడల్ట్స్ ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. అలా అని వల్గారిటీ గురించి కాదు, మూవీలో వల్గర్ లాంగ్వేజ్ లేదు కానీ యాక్షన్ సీన్స్ అండ్ వైలెన్స్ చాలా అంటే చాలా రూడ్ గా ఉంది.